హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ ఎస్వి సుబ్రహ్మణ్యం, సీతారామపురం ఎస్విఎస్ ఆయుర్వేదిక సంజీవిని నుండి మాట్లాడుతూ ఉన్నాను. అయితే ఆస్తులు ఉన్నా లేకపోయినా, ఐశ్వర్యం ఉన్నా లేకపోయినా, ప్రతి ఒక్కరికి మాత్రం ఉన్నది మాత్రం బీపీ. ఈ బీపీ లేని మానవుడు అయితే మాత్రం లేడనే చెప్పవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా బీపీ అనేది కామన్ అయిపోయింది. ఆ బీపీకి డైలీ ఒక ట్యాబ్లెట్ వాడితేనే కానీ ఆ బీపీ కంట్రోల్లో ఉండటం లేదు. కనుక తగ్గట్లేదు కదా అని అదే పనిగా అల్లోపతి మెడిసిన్ కంటిన్యూగా వాడుతూ ఉంటే రాను రాను అలా దీర్ఘకాలం వాడటం వల్ల ఈ బీపీని కంట్రోల్లో ఉంచడం మాత్రమే కానీ పూర్తిగా నివారించగలిగే అవకాశం లేదు. అయితే అదే పనిగా అలోపతి వాడటం వల్ల ఈ బీపీ ఏ పార్ట్ మీద అటాక్ చేస్తుందో ఎవరికీ తెలియదు. అది కిడ్నీలు అవ్వచ్చు, లివర్ అవ్వచ్చు, గుండె మీద అవ్వచ్చు, ఏ విధంగా డ్యామేజ్ చేస్తుందో గ్రహించలేని పరిస్థితి. బీపీ అనేది వినటానికి చిన్నది పదమైనా సరే అది చాలా ప్రమాదకరమైనదనే చెప్పవచ్చు. అటువంటి వారి కోసం మన ఐఎంసి కంపెనీ అలోముక్త ట్యాబ్లెట్లు తీసుకువచ్చింది. ఇది పూర్తిగా మన ప్రకృతి మనకు అందించిన వరప్రసాదం వనమూలికలు. ఆ వనమూలికల మిశ్రమాన్ని గ్రహించి ఒక ట్యాబ్లెట్ల రూపంలో తయారు చేసి మనకు అందించింది. ఈ యొక్క ట్యాబ్లెట్లు మనం వాడుకోవడం వల్ల ఈ మూలికలు అనేవి ఎంతో శక్తివంతమైనవి కనుక ఈ బీపీ మూలాలలోకి వెళ్ళి దాన్ని కుక్కటి బేళ్ళతో సహా పెకిలించి వేసి దాన్ని పూర్తిగా తగ్గిస్తూ ఉంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఐఎంసి వారు అందించిన అలోముక్త ట్యాబ్లెట్ని బీపీ ఎక్కువగా ఉన్నవారు ఉదయం సాయంకాలం తీసుకోవాలి. లేదు కొంచెం తక్కువగా ఉందనుకునేవారు డైలీ ఒక ట్యాబ్లెట్ తీసుకుంటే సరిపోతూ ఉంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఐఎంసిలో తయారు చేయబడ్డ అలోముక్త ట్యాబ్లెట్లు తీసుకుండి మీ బీపీని కంట్రోల్లో ఉంచుకోండి. నిండి నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని నా యొక్క ఆశ. అయితే ఇప్పుడు మనం జీవించే విధానంలో ఎన్నో మార్పులు జరిగినాయి. కనుక ఆహారంలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మాత్ర వేసుకుంటున్నాం కదా, మనం అన్ని విధాల ఆహార ఉత్పత్తులను భుజించేస్తూ ఉంటే తగ్గిపోద్ది కదా అని ఒక తొందరపాటు నిర్ణయాలు కాకుండా మన శరీరానికి ఏదైతే హానికరం చేస్తుందో వాటిని కొంచెం తగ్గించుకుంటూ మన ఆహారంలో కొన్ని మార్పులను చేసుకుంటూ ఈ ట్యాబ్లెట్లు వాడుకుంటూ ముందుకు జీవనం సాగిస్తూ ఉంటే ఎందుకంటే పూర్వం ఎటువంటి కెమికల్ ఆహారం తీసుకునేవారు కాదు కాబట్టి వారు
ఈ బీపీ షుగర్లు అనేవి ఎవరికి ఉండేవి కాదు. ఒకవేళ ఎవరికైనా ఎక్కడన్నా ఉన్నా వారు తినే ఆహారమే ఔషధం అనే ఒక సూత్రాన్ని పాటించేవారు కాబట్టి, ఆ ఆహారాన్ని మంచిగా తీసుకునేవారు కాబట్టి వారికి ఇటువంటి వ్యాధులు సంక్రమించి ఉండేవి కాదు. మన ఇప్పుడు జీవన శైలిలో మార్పులు ఎన్నో జరిగాయి కాబట్టి మనం రుచి కోసం, వాతా కోసం, లేదంటే ఏదో ప్రకృతి విరుద్ధంగా మనం మసులుతున్నాం కాబట్టి మన ఆలోచనలు వేరే వేరే మార్గాల్లో నడుస్తూ ఉన్నాయి. మన ఆలోచనలు ఏ విధంగా అయితే తప్పుదారులు పడుతున్నాయి, అలాగే మనకు ఈ వ్యాధులు అనేవి కూడా అలాగే పుట్టుకు వస్తూ ఉన్నాయి. వాటన్నింటినీ నివారించుకోవటానికి ఐఎంసీ వారు చక్కటి పరిష్కార మార్గాలను బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, ఇలాగా థైరాయిడ్ కావచ్చు, ఏ యొక్క డిసీజ్కైనా మన ఐఎంసీ చక్కని పరిష్కార మార్గాలు అందుబాటులో తీసుకొచ్చింది. కనుక ఐఎంసీని మన గృహ అవసరాల కోసం ఉపయోగించుకుంటే మనమే కాకుండా మన పిల్లలు, మన కుటుంబ సభ్యులు, అలాగే మన కుటుంబ సభ్యులే కాకుండా మన చుట్టుపక్కల వారు అందరూ ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తారని నేనొక్క ఈ వీడియోలు చేయడం జరుగుతూ ఉంది. దీని గురించి ఎవరిస్తే కానీ అందరికీ తెలియదనే ఆలోచనతో నేను ఈ వీడియోలు చేయడం జరుగుతుంది. ఒక మంచి అనేది 10 సార్లు చెప్తేనే కానీ ఏ మానవుడు ఆలకించడు. అదే ఒక చెడు మార్గం, డ్రింకో లేకపోతే ఓ సబ్బు, ఒక సినిమాటర్ వచ్చి ఈ సబ్బు వాడండి, లేకపోతే ఈ డ్రింక్ తాగండి, లేదంటే ఇంకోటి ఏదో వాడండి అని ఒక సినిమాటర్ ఒక మాట చెబితే మనం తోక తీసిన పిసికల్లా ఎగబడిపోయి ఆయనలాగే మనం అయిపోతామని ఒక పిచ్చి ఆలోచనతో మనం ఆ మార్కెట్లో దొరికే ప్రోడక్ట్లు వెనక పరుగులు పెడుతూ ఉన్నాం. మనం చేయవలసింది అది కాదు కదా. మన జీవన శైలిని మార్చుకోవాలంటే భగవంతుడిచ్చిన ఆయుసు ఉన్నంతకాలం ఆరోగ్యంగా జీవించాలంటే మంచి ఫుడ్ తినాలి, మంచి నీళ్లు తాగాలి, మంచి ఆహార ఉత్పత్తులను తీసుకోవాలి. అలా కాకుండా తాగిన వెంటనే చల్లగా ఉంటుంది కదా అని కూల్ డ్రింక్ తాగుతాం. దాంట్లో కొన్ని రకాల కెమికల్ కలుపుతారు. అది ఏం చేస్తుంది? మన ఆర్గాన్ని పాడు చేస్తూ ఉంటుంది. ఇలాగే చెప్పుకుంటూ ఉంటే చాలా రకాలు మనం బయట దొరికే మార్కెట్లో వస్తువులన్నీ కూడా ఎన్నో కెమికల్తో నిండిపోయి ఉన్నాయి. మనం టీవీలో చూస్తూ ఉన్నాం. పాలు కల్తీ, టీ పొడి కల్తీ, అలాగే మసాలా పొడి కల్తీ, ఇలాగే చెప్పుకుంటూ పోతే ఐస్ క్రీమ్ కల్తీ. కల్తీ లేని వస్తువు అంటూ ఏదీ లేదు. అయితే మనం బయటికి వెళ్ళినప్పుడు అక్కడ మన కడుపు మంటను చల్లార్చుకోవడానికి ఏదో ఒకటి తినాలి కాబట్టి ఆ రోజుకి తప్పక తింటాం. కానీ ఇంటికాడ మనం చేసుకోవటానికి ఏమైంది? ఇంటికాడ ఉన్నప్పుడు కూడా ఇంటి దగ్గర తింటాం మానేసి బయటికి రోడ్డు మీదకి వెళ్ళి ఆ తోపుడు బడి దగ్గర అమ్మే ప్రోడక్ట్లని అయ్యి మంది తినేసేసి మన ఆరోగ్యాన్ని మన చేతులారమే మనం పాడు చేసుకుంటున్నాం. ప్రజలారు ఇప్పటికైనా మారండి. మారి మీరు ఇంటి దగ్గర మంచి ఆహార ఉత్పత్తులు తయారు చేసుకోండి, కడుపు నిండా భుజించండి, ఆరోగ్యంగా జీవించండి. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, మన ఊరు బాగుంటుంది, మన ఊరితో పాటు మన చుట్టుపక్కల ఊర్లు బాగుంటాయి, అలాగే మన దేశం బాగుంటుంది, మన దేశంతో పాటు మన పొరుగు దేశాలైన వాళ్ళు కూడా బాగుంటారు. కనుక ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఆహార విధానంలో మంచి మార్పులను తీసుకుండి నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో జీవించండి. మానవ జన్మ అనేది భగవంతుడిచ్చిన గొప్ప వరం. మనం ఎన్నో కోటి జన్మల పుణ్యం చేసుకుంటే కానీ ఈ జన్మ మనకు రాదు. అటువంటిది అంటే మానవ జన్మ ఏమనుకుంటారంటే రూపాయి పెట్టుబడి లేకుండా వచ్చేస్తుంది కదా అనుకుంటారు. అందుకని దాన్ని ఎంతో సులకనగా చూస్తారు.
అదే మనం ఒక టీవీయో పిచ్చో ఒక సెల్ ఫోన్ కొన్నామంటే దాన్ని రోజు తుడిసి ఎంతో శుభ్రం చేసి భద్రంగా దాస్తూ ఉంటాం. కానీ మన శరీరాన్ని ఏ రోజైనా అంటే శుభ్రం చేయడం అంటే బయట స్నానం చేయడం కాదండి, మన బాడీలో పార్ట్లను ఏ విధంగా అయినా శుభ్రం చేసుకుంటున్నామా, దానికి మంచి ఆహారాన్ని ఇస్తున్నామా? ఒక టీవీకి కరెంటు సరిగ్గా సప్లై కాకపోతే ఆ టీవీ కరెక్ట్గా పలకదు కదా, అదే సెల్ ఫోన్కి ఛార్జింగ్ లేకపోతే అది కరెక్ట్గా పలకదు కదా. అటువంటిది మన బాడీని మనకు దానికి సక్రమైన పోషకాలు అందించకపోతే అది భగవంతుడు ఇచ్చిన ఆయుస్సు కాలం సక్రమంగా ఎలా జీవిస్తుందో చెప్పండి. ఒకసారి ఆలోచించండి. ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా ఈ ఫ్యాషన్కి ఈ యొక్క విదేశీ నాగరికతలని పక్కన పెట్టి మన భారతమాత మనకిచ్చిన ఎన్నో ఔషధాలు ఉన్నాయి. ఔషధాలతో పాటు మనకు ఈ భూమాత ఎన్నో ఆహార ఉత్పత్తులను మనకు అందిస్తూ ఉంది. మనం సొంతంగా కష్టపడి చేసుకుంటే ఎన్నో ఉత్పత్తులను మనమే తయారు చేసుకోవచ్చు. కనుక ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ఆలోచించి మంచి ఆహారాన్ని తీసుకోండి. ఒకవేళ మనం కెమికల్ తీసుకున్నప్పుడు ఆ కెమికల్కి విరుడు ఏ ఒక ప్రోడక్ట్లో ఉందో చూసుకోండి. ఆ కెమికల్కి విరుగుడు ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ఆ కెమికల్ని విరిసే మార్గాన్ని కూడా ఆలోచించండి. అదే మన ఐఎంసీ గొప్పతనం. ఎందుకంటే మనం ఈ కెమికల్ ఆహారాలని భుజించి ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. ఆ కెమికల్ని విరగదీసి మన ఆరోగ్యాన్ని కాపాడగల సత్తా ఒక ఐఎంసీకి ఉంది. కనుక ఐఎంసీ వైపు మారండి. ఐఎంసీ అంటే నేను ఏదో వ్యాపారం చేయడం కూడా చెప్పట్లేదండి. ఇది నేను వాడుతూ ఉన్నాను. నేను మన గ్రామంలో చాలా మందికి ఇచ్చి ఉన్నాను. వారందరూ కూడా వాడిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నాకు చాలా బాగుందిరా బాబు అని నాకు చెప్తూ జరుగుతుంది. కనుక అంత ధీమాగా నేను చెప్పగలుగుతున్నాను. ప్రతి ఒక్కరూ మారండి. గుడ్ ఐఎంసీ. నచ్చితే ఒక లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. గుడ్ ఐఎంసీ.